చందమామ దేవి భాగవతం 19వ భాగం హరిశ్చంద్రుడి కథ. సూర్యవంశంలో రాముడికి పూర్వం చాలా కాలం క్రితం త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. ఈ త్రిశంకుడిని విశ్వామిత్రుడు బొందితో స్వర్గానికి పంపుతానని చెప్పి పంపలేక అతని కోసం త్రిశంకు స్వర్గం ఒకటి సృష్టించాడు. ఈ త్రిశంకుడికి హరిశ్చంద్రుడు అనే కొడుకు ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవటం చేత తనకు పిల్లలు కలిగితే వరుణుడికి నరబలి ఇస్తానన్నాడు. తరువాత అతని భార్య గర్భవతి అయి ఒక కొడుకును కన్నది. హరిశ్చంద్రుడు గొప్పగా బాలసార చేసి దానాలు చేశాడు. ఆ సందర్భంలో బ్రాహ్మణుడి రూపంలో వరుణుడు వచ్చాడు. అతను కూడా దానాలు పుచ్చుకుని, నీ కొడుకును నాకు బలిపెట్టి అన్నమాట నిలుపుకో అన్నాడు. మహాత్మా, నా భార్యకు నెలదాకా పురిటిమైలా పోదు కదా, అంతవరకు ఆగండి అన్నాడు హరిశ్చంద్రుడు. వరుణుడు సరేనని వెళ్ళిపోయి నెల కాగానే మళ్ళీ వచ్చాడు. హరిశ్చంద్రుడు అతనికి అతిథి సత్కారాలు చేసి, తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. వరుణుడు చెప్పాడు, ఎంత పసిగుడ్డు యజ్ఞ పశువుగా పనికిరాడు కదా, వాడికి ఉపనయన సంస్కారం అయినదాకా ఆగండి అన్నాడు హరిశ్చంద్రుడు. వరుణుడు కోపంతో, కొడుకు మీద ప్రేమతో ఇలా అంటున్నావు, నేను తెలుసుకోలేనా? అయినప్పటికీ ఈసారికి నీ మాట ప్రకారం వెళ్ళిపోయి నీ కొడుకు ఉపనయన సంస్కారం జరిగినాక మళ్ళీ వస్తాను. అప్పుడు మరొకసారి మాట తప్పావో నిన్ను శపించి తీరుతాను అని వెళ్ళిపోయాడు. తరువాత హరిశ్చంద్రుడు తన కొడుక్కి లోహితాక్షుడు అని నామకరణం చేసి చక్కగా చదివించాడు. తాను బలిపశువుగా చావవలసి ఉన్నదని ఎరిగి ఆ కుర్రవాడు ఇంటి నుండి పారిపోయి ఎవరికి కనబడకుండా ఒక కొండకు అలా దాక్కున్నాడు. వాడికి 4 కాలాల పాటు బ్రతకాలని ఉన్నది. ఇంతలో వరుణుడు వచ్చి నరమేధం చెయ్యమని కూర్చున్నాడు. అయ్యో బాబు, నా కొడుకు ఎటో పారిపోయాడు, నేనేం చెయ్యాలి అన్నాడు హరిశ్చంద్రుడు దీనంగా. అబద్ధమాడి నన్ను మోసగించినందుకు నీకు జలోదరం అనే వ్యాధి కలుగుగాక అని వరుణుడు హరిశ్చంద్రుడిని శపించాడు. శాపం తగిలి హరిశ్చంద్రుడు ఒక వంక వ్యాధితో బాధపడుతూనే మరొక వంక కొడుకు కోసం తప్పించసాగాడు. ఈ పరిస్థితిలో రహస్యంగా గుహలో జీవిస్తున్న లోహితాక్షుడికి బాటసారి ఒకడు కనిపించి, నీ కోసం నీ తండ్రి విలవిలలాడిపోతూ ఉంటే నీలాగా పట్టించుకోని కొడుకు ఎక్కడైనా ఉంటాడా అన్నాడు. ఎంత మాట అనిపించుకున్నాక లోహితాక్షుడికి తన తండ్రిని చూడాలని అనిపించింది. తండ్రిని చూడడానికి బయలుదేరదామని అనుకుంటూ ఉండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఎంతో జాలి ఉట్టిపడేలాగా వాటితో, ఎందుకు వెళ్ళి నిష్కారణంగా చస్తావు? నా మాట విను. నీ తండ్రి రోగబాధ నుండి విముక్తి పొందటానికి నిన్ను వరుణుడికి బలి ఇయ్యడానికి సంకల్పించాడు. అలా ఇస్తానని నువ్వు పుట్టకముందే వరుణుడికి మాట కూడా ఇచ్చాడు అని వాడి మనసు మార్చేశాడు. ఇలా ఒకసారి కాదు, అనేక సార్లు జరిగింది. తన తండ్రి వ్యాధి పేడ అనుభవిస్తున్నాడని విని లోహితాక్షుడి ఇంటికి బయలుదేరపోవటము, ఇంద్రుడు అతని నిర్ణయాన్ని పడగొట్టటమును. ఒకనాడు హరిశ్చంద్రుడు తన కులగురువైన వశిష్ఠుడితో, ఈ జలోదరంతో బాధపడుతున్న నన్ను ఎలాగైనా కాపాడు అన్నాడు. దానికి వశిష్ఠుడు, ఇందుకు ఒకటే ఉపాయం ఉన్నది. కొడుకులలో 13 రకాల వాళ్ళు ఉన్నారు. అందులో క్రీతుడు అనగా డబ్బు ఇచ్చి కొనుక్కున్నవాడు ఒకడు. కనుక ఎవరి కొడుకునైనా కొని వాడిని బలిపశువుగా పెట్టి యజ్ఞం చేసి ఈ వ్యాధి నుండి బయటపడు అన్నాడు. ఆ మాట మీద హరిశ్చంద్రుడు తన మంత్రులతో, ఎవరన్నా బ్రాహ్మణుడు తన కొడుకును అమ్మేటట్లుంటే అతడికి ధనాశ ఎంత ఉన్నా సరే తృప్తిపరచి కుర్రవాణ్ణి కొనుక్కుని రండి అన్నాడు. వాళ్ళు అనేక గ్రామాలు గాలించి చివరకు అజీగర్తుడు అనే కటిక దరిద్రుడైన బ్రాహ్మణుడి కొడుకులలో మధ్యవాణ్ణి సునస్సేపుడు అనేవాణ్ణి బ్రాహ్మణుడు అడిగిన ధనం ఇచ్చి కొన్నారు. నరబలికి మనిషి దొరికినందుకు సంతోషించి హరిశ్చంద్రుడు యజ్ఞ సంబరాలు సమకూర్చుకుని ఋత్విక్కులను నియమించి యజ్ఞం ప్రారంభించాడు. సునస్సేపుణ్ణి యోపస్తంభానికి కట్టారు. వాడు పెద్ద పెట్టున ఏడుస్తూ ఉంటే విశ్వామిత్రుడికి వాడి మీద జాలి కలిగింది. ఆయన హరిశ్చంద్రుడితో ఇలా అన్నాడు, రాజా, ఈ బ్రాహ్మణ బాలుణ్ణి ఎందుకు చంపుతావు? విడిచిపెట్టు. వాడు ఏడుస్తూ ఉంటే నా గుండె నీరైపోతున్నది. పూర్వం మీ వంశపు రాజులు ఇతరుల కోసం తమ ప్రాణాలు సైతం ధారపోశారు. నీ రోగం నయం చేసుకునేటందుకు ఇలాంటి పని చేస్తావా? నీ బాధ నేను నివారణ చేస్తాను. ఈ కుర్రవాణ్ణి విడిచిపెట్టు. ఎంత పాపిష్టివాడివి కాకపోతే ఈ కుర్రవాణ్ణి చంపబోతావు అన్నాడు. ఈ విధంగా విశ్వామిత్రుడు ఎంత చెప్పినా హరిశ్చంద్రుడు సునస్సేపుణ్ణి విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు.
అప్పుడు విశ్వామిత్రుడు సునశ్శేపుడికి వరుణదేవుడికి ప్రీతి కలిగించే మంత్రం ఉపదేశించాడు. సునశ్శేపుడు ఆ మంత్రాన్ని జపించేసరికి వరుణుడు పరమ సంతోషంతో అతి వేగంగా వచ్చి కుర్రవాణ్ణి విడిపించి హరిశ్చంద్రుడికి వ్యాధి బాధ లేకుండా చేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా సునశ్శేపుడు బ్రతికి బయటపడటానికి విశ్వామిత్రుడు సహాయపడ్డాడు. కానీ హరిశ్చంద్రుడు తన మాట వినలేదన్న సంగతి మనసులో ఉంచుకున్నాడు. ఇంతలో ఒకనాడు హరిశ్చంద్రుడు కౌశికీ నదీ తీరాన వేటకు వెళ్లి ఒక అడవి పందిని తరుముతూ ఉండగా మధ్యాహ్నం వేళ విశ్వామిత్రుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో అక్కడకు వచ్చి హరిశ్చంద్రుడిని మోసం చేసి అతని రాజ్యంతో పాటు సర్వస్వము కాజేశాడు. తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుడిని యాదృచ్ఛికంగా కలుసుకుని, నువ్వు ఎంత నీతిమాలిన వాడివి, నా యజమాని అయిన హరిశ్చంద్రుణ్ణి నిష్కారణంగా మోసపుచ్చి అడవుల పాలు చేశావు గదా, నువ్వు తాపసులలో అధముడివి, నీ తపస్సు బకధ్యానం, నువ్వు కొంగవైపో అని శపించాడు. ఇందుకు విశ్వామిత్రుడు మండిపడి, సరే నేను ఎంతకాలం కొంగగా ఉంటానో నువ్వు అంతకాలము కుక్కెరగా ఉండు అని వశిష్ఠుడికి ప్రతిశాపమిచ్చాడు. అది మొదలు ఇద్దరూ పక్షి రూపాలు ధరించి మానస తీర్థం గట్టున ఉండే చెట్ల మీద నివసిస్తూ రోజూ హోరాహోరై పోట్లాడుకుంటూ ఒకరి నెత్తురు ఒకరు కళ్ళ చూస్తూ వచ్చారు. ఎంత మహర్షులైనా అహంకారం చావదు కదా. వశిష్ఠ విశ్వామిత్రులు రోజు పక్షుల రూపంలో పరస్పరం హింసించుకుంటూ ఉంటే బ్రహ్మ వచ్చి ఇద్దరి శాపాలు తీర్చి వాళ్లను తమ తమ ఆశ్రమాలకు పంపించాడు. అయినా వశిష్ఠుడు నిమిని శపించి నిమి చేత మళ్లీ ప్రతిశాపం పొందాడు. అది ఇలా జరిగింది. ఇక్ష్వాకుడి కొడుకైన నిమి ధర్మాత్ముడు, సద్వర్తనం గలవాడును. అతను బ్రాహ్మణుల కోసం గౌతమాశ్రమానికి సమీపంగా అన్ని సౌకర్యాలు కలిగిన జయంతపురం అనే దాన్ని నిర్మించాడు. తర్వాత కొంతకాలానికి నిమికి దీర్ఘకాలం యాగం చేయాలన్న కోరిక కలిగింది. అతను తన తండ్రి అనుమతి పొంది మహామునులు చెప్పిన ప్రకారం సంభారాలు సమకూర్చుకుని భృగువు, అంగీరసుడు, గౌతముడు, పులస్త్యుడు, రుచీకుడు, పులహుడు లాంటి యజ్ఞ నిపుణులను ఆహ్వానించి తన కులగురువైన వశిష్ఠుడితో మహాదేవిని గురించి 5000 ఏళ్ల యజ్ఞం చెయ్యడానికి నిశ్చయించి సంభారాలు సమకూర్చుకున్నాను, నా చేత యజ్ఞం చేయించు అన్నాడు. దానికి వశిష్ఠుడు, ఇంద్రుడు కూడా జగదంబ యజ్ఞం తన చేత చేయించమని నన్ను అడిగాడు. ఆ యజ్ఞం 500 ఏళ్లలోనే పూర్తి అవుతుంది. ఆ యజ్ఞం పూర్తి చేసి వచ్చి నీ చేత యజ్ఞం చేయిస్తాను, అంతవరకు ఓపిక పట్టు అని నిమితో అన్నాడు. మునులనందరినీ పిలిచాను, సంభారాలు సిద్ధం చేయించాను. మా సూర్యవంశానికి పురోహితుడుగా ఉన్న నువ్వు ఇలా అనటం భావ్యమా? ధనలోభం కొద్దీ నన్ను ఇలా మోసం చేస్తావా అని నిమి అడిగాడు. అయినా వశిష్ఠుడు వినిపించుకోకుండా ఇంద్రుడి చేత యజ్ఞం చేయించటానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నిమి గౌతముణ్ణి ఋత్విజుణ్ణిగా పెట్టుకుని అంబ గురించి విజయవంతంగా యజ్ఞం చేసి అందరికీ ఘనంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు. ఈ లోపలనే వశిష్ఠుడు ఇంద్రుడి చేత యజ్ఞం చేయించి పుష్కలంగా దక్షిణ తీసుకుని యజ్ఞదీక్షలో ఉన్న నిమిని చూడడానికి వచ్చాడు. కానీ నిమి ఆ సమయంలో నిద్రపోతూ ఉండటం చేత వశిష్ఠుడికి నిమి దర్శనం కలగలేదు. వశిష్ఠుడు మండిపడి, కులగురువునైన నన్ను కాదని నా పదవి మరెవరికో నిర్లక్ష్యంగా ఇచ్చి యజ్ఞం చేయించుకోవటంతో పోనీయక నేను నిన్ను చూడడానికి వస్తే అవమానిస్తావా? నీ దేహం నిలబడుగాక, నువ్వు విదేహుడవైపోదువుగాక, ఇదే నీకు నా శాపం అన్నాడు. ఈ శాపం విని కంగారు పడి నిమిని అతని సేవకులు నిద్రలేపి వశిష్ఠుడి శాపం గురించి చెప్పారు. నిమి వచ్చి వశిష్ఠుడితో, బ్రహ్మదేవుడికి దగ్గర బంధువై ఉండి పాపభీతి లేకుండా నన్ను నిష్కారణంగా శపించావు. ధనలోభంతో నీ శిష్యుడినైన నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ధనం నీకు సిగ్గు కూడా లేకుండా చేసింది. నువ్వు చేసిన తప్పు నాకు అంటగట్టి నన్ను శపించావు. ఎంత క్రోధం గల నీ శరీరానికి కూడా నా శరీరానికి పట్టే గతే పట్టుగాక అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు శపించుకున్న అనంతరం వశిష్ఠుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి, నిమి అనే రాజు నా శరీరం పడిపోవాలని శపించాడు. మరొక దేహంలో నా జ్ఞానం నిలిచి ఉండే దారి చెప్పు మహాత్మా అన్నాడు. దానికి బ్రహ్మ, మిత్రావరుణ దేహాంశ గలవాడవై జ్ఞానం దక్కించుకో అన్నాడు. వశిష్ఠుడు బ్రహ్మకు నమస్కరించి వెంటనే వరుణలోకానికి వెళ్ళి తన శరీరాన్ని అక్కడ వదిలేసి తన ప్రాణాన్ని మిత్రావరుణుల యందు ప్రవేశపెట్టాడు. కొంతకాలం గడిచినాక అక్కడికి ఊర్వశి వచ్చింది.
మిత్రావరుణులు ఆమెను మోహించి ఆమెతో కొంతకాలం సంసారం చేశారు. దాని ఫలితంగా వారికి ఊర్వశి యందు అగస్త్యుడు వశిష్ఠుడు పుట్టారు. అగస్త్యుడు పుడుతూనే తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోయాడు. వశిష్ఠుణ్ణి ఇక్ష్వాకుడు తన గురువుగా పెట్టుకున్నాడు. అక్కడ నిమి కూడా కొన ప్రాణాలతో యజ్ఞం పూర్తి చేశాడు. యజ్ఞభోక్తలు అతని వద్దకు వచ్చి, రాజా, నీ యజ్ఞం మాకు చాలా తృప్తి కలిగించింది. నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాం. నీకు నరదేహం కావాలా, సురదేహం కావాలా అని అడిగారు. మహాత్ములారా, శరీరం ఉన్నంత కాలము దానికి అపాయం ఉండనే ఉంటుంది. నాకు ఏ శరీరమూ వద్దు, వాయురూపం అనుగ్రహించండి అన్నాడు నిమి. రాజా, నీ కోరికను జగదంబ తీర్చగలదు అని దేవతలు నిమికి చెప్పారు. నిమి ప్రార్థించగా దేవి ప్రత్యక్షమై, సమస్త భూతాల కలయందు నీకు నివాసం కలిగిస్తాను. నీ మూలంగా ప్రాణులకు నిమిషం అనగా రెప్పపాటు కలుగుతుంది అన్నది. తర్వాత మునులు నిమి దేహాన్ని మధించి దాని నుండి జనకుణ్ణి పుట్టించారు. జనకుడు విదేహుడైన నిమి కొడుకు కనుక అతను విదేహుడని పేరు తెచ్చుకుని మిథిల రాజధానిగా గంగా తీరాన రాజ్యం చేశాడు. ఆ రాజ్యం పేరే విదేహ అయ్యింది. స్వస్తి.